ప్రజాభవన్కు ఫిర్యాదుదారులు బారులు తీరారు. 10 గంటల నుంచి ప్రజాభవన్లో సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త పెన్షన్లు, భూ సంబంధిత సమస్యలు, స్థానిక సమస్యలపై వినతులు ఇస్తున్నారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ప్రజాభవన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రజాభవన్కు ఫిర్యాదుదారులు బార్లు తీరారు. 10 గంటల నుంచి ప్రజాభవన్లో సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త పెన్షన్లు, భూ సంబంధిత సమస్యలు, స్థానిక సమస్యలపై వినతులు ఇస్తున్నారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ప్రజాభవన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రజాభవన్కు ఫిర్యాదుదారులు బారులు తీరారు. 10 గంటల నుంచి ప్రజాభవన్లో సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త పెన్షన్లు, భూ సంబంధిత సమస్యలు, స్థానిక సమస్యలపై వినతులు ఇస్తున్నారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ప్రజాభవన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రజాభవన్కు ఫిర్యాదుదారులు బారులు తీరారు. 10 గంటల నుంచి ప్రజాభవన్లో సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త పెన్షన్లు, భూ సంబంధిత సమస్యలు, స్థానిక సమస్యలపై వినతులు ఇస్తున్నారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ప్రజాభవన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రజాభవన్కు జనం క్యూ కట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రాలను అందిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. విక్రాంత్, థ్యాంక్ యూ సుజాత. మొత్తానికి ప్రగతి భవన్ కూడా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి కూడా క్యూ కట్టారు. ఉదయం 8 గంటల నుంచే క్యూ లైన్లో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇటీవల కూడా ప్రజాపాలనకు సంబంధించి కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే కూడా ఇటు అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అధికారిక నివాసమైనటువంటి ప్రగతి భవన్ కూడా ప్రజా దర్బారుగా కూడా నామకరణం చేస్తూ కూడా తీర్మానం చేశారు. ఆ నేపథ్యంలోనే మరుసటి రోజు నుంచే ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ రాష్ట్ర నలుమూలల నుంచే వచ్చి తమ సమస్యలు విన్నవించుకోవచ్చు అనేసి స్వయంగా ముఖ్యమంత్రి పిలుపునివ్వడంతో కూడా ఆ మరుసటి రోజు నుంచే ఇటు ప్రగతి భవన్గా పిలువబడేటువంటి ప్రజా దర్బార్ కూడా వచ్చి ప్రజావాణి కార్యక్రమంలో కూడా పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి ఇటు కొద్ది రోజుల నుంచి కూడా వారానికి 2 రోజులు ఇటు మంగళవారం, శుక్రవారం కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నెలకొల్పుతున్నారు. ఇటీవల కూడా ఎన్నికల్లో ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీలను కూడా నెరవేర్చడం కోసం దరఖాస్తులు స్వీకరించింది. మొన్న 6వ తారీఖుకే దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యంలో గతంలో కూడా ఎక్కువగా పెన్షన్స్కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇటు రేషన్ కార్డు సమస్యలు కావచ్చు, అనేక సమస్యలతో గృహాలకు సంబంధించి గృహలక్ష్మికి సంబంధించిన సమస్యలతో కూడా ఇటు ప్రగతి భవన్కు ప్రజావాణి కార్యక్రమానికి కూడా వచ్చిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే దరఖాస్తులు స్వీకరించారో 1,40,00,000 పైగా కూడా దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యంలో 6 హామీలకు అభయహస్తాలకి సంబంధించిన హామీలు మినహా మిగతా ల్యాండ్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఇక్కడ ప్రజావాణిలో కూడా సమస్యలు చెప్పుకోవడానికి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కొంతమంది ప్రగతి భవన్లో కూడా వెళ్ళి ప్రజావాణి కార్యక్రమంలో కూడా ఇప్పటికే లోపలికి వెళ్ళి బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ల్యాండ్కు సంబంధించిన ఇష్యూసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజలు ఇటు రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి కూడా ఉదయం 8 గంటలకే ఇటు హైదరాబాద్ వచ్చి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ 6 హామీలకు సంబంధించి ఇటీవల దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యంలో గతంలో ఎక్కువగా ఈ అభయహస్తానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ అభయహస్తానికి సంబంధించిన హామీలు ఎప్పుడైతే తీసుకున్నారో ఆ తర్వాతి రోజు నుంచి కూడా ఇటు ప్రజావానికి వస్తున్న వారి సంఖ్య కొంత తగ్గిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత కేవలం ఇటు క్రైమ్కు సంబంధించిన సమస్యల మీద ఎక్కువగా వస్తున్నారు. అదేవిధంగా తమ ల్యాండ్కి సంబంధించి మాత్రం ఇటు భూ తగాదాల విషయంలో ఎక్కువగా వస్తున్న సమస్యలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మనతో పాటు కూడా కొంతమంది ఉన్నారు, వారిని అడిగి చెప్పుకోం. ఏంది మీ సమస్య ఏంటి, దేనికోసం? 40 సంవత్సరాల కింద భూమి తీసుకున్నా సార్ వాళ్ళ దగ్గరనే. వాళ్ళు గవర్నమెంట్తో ఉంటే అమ్మేసుకున్నారు. నాకు దారి ఇబ్బంది పెడుతున్నారు చాలా. 15 సంవత్సరాల నుండి బోనిస్తలేరు. ఈ సంవత్సరం పోతే కూడా మొన్న పంట పెట్టుకొని ఇస్తే పంట ఒరిగిపోయినకపోతే కొట్టేనికి వచ్చిరు సార్. అట్లా కోసుకొచ్చుకున్నా, మళ్ళీ పెంచింగ్ చేసిరు సార్. నాకు తిండికి తిప్పలవుతున్నది. సీఎం సార్ ఏమన్నా న్యాయం చేస్తారని ఇక్కడ వేరే చెప్తూ వచ్చిన సార్. ఇంతకుముందు ఎన్ని అబులకి ఊర సర్పంచ్ కూడా పట్టించుకోవట్లేదు సార్. ఊళ్ళో ఎక్కడి నుంచి వచ్చారు? మీది ఏ జిల్లా? శంకర్పల్లి మండల్ సార్, రంగారెడ్డి జిల్లా, చెవల తాలూకా, మారత్పేట, దొంతాన్పల్లి, మారత్పేట సార్ మాది. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళలేదా? ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళలేదు సార్. ఊళ్ళోనే సర్పంచ్ పిలిపించి చెప్తా అన్నాడు సార్. పోలేదు సార్. ఈ రోజు వచ్చి అప్లికేషన్ పెడదామని వచ్చిన సార్. ఇక్కడ అంటే పక్క పొలం సమస్యలా ఇది, లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా కబ్జా చేసి? కబ్జా ఏం చేయలేదు సార్. నాకు దారి వదులుతలేరు. నా దారి బంద్ చేసి వాళ్ళు 20 ఎకరాలు ఉంది సార్ మధ్యన.
వాళ్ళు 20 ఎకరాలు నా 1 ఎకరా భూమికి ఇడిస్తలేరు సార్ దారి మొత్తం పెంచింగ్ వేసి అడ్డం వేసిర్రు. మేము పోనీయమంటారు అంతే. ఊర్లో ఎవరు చెప్తలేదు సార్, న్యాయమే చెప్తలేరు పంచాయతీలో. మరి ఎట్లా చేస్తున్నారు మీరు? వ్యవసాయం ఎట్లా చేస్తున్నారు? ఎకరం సార్ ఈసారి ఒకసారి 14 సంవత్సరాల నుండి సంవత్సరం పంట పెట్టుకున్నా సార్. వడ్డీ కొరి కోసుకుంటాడు కొట్లాడకు వచ్చిర్రు, మళ్ళీ పోనీయమని బంద్ చేసిరు సార్. ఇక బందే ఉన్నది సార్. బోర్ అట్లే ఉన్నది, అన్ని అట్లే ఉన్నాయి సార్. చేనుల పైపులు బోర్లు అన్ని వదిలేసి వచ్చిన సార్. దాంట్లో పోనీయట్లేదు సార్. నన్ను ఇచ్చారా మీరు? దరఖాస్తు ఇచ్చారా? ఇచ్చిన సార్. ఎవరికి ఇచ్చారు? అక్కడ లోపల ఇచ్చిన సార్. ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారు? పంపిస్తారు, మండలం పంపిస్తామన్నారు సార్. అట్లా నమ్మకం ఉందా? సమస్య సాల్వ్ ఉంది సార్. ఇప్పుడైతే నమ్మకం ఉంది సార్. నాకు ఇప్పుడైతే నమ్మకం ఉంది సార్. ఇంతకుముందు మేము బస్సులు ఎవ్వరు చెప్పలేదు సార్ పంచాయతీ. నాకు ఈసారి నమ్మకం ఉంది సార్ అవుతుందని. ఇది మొత్తానికి భూ సమస్యల మీదనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఈ అభయహస్తానికి సంబంధించిన హామీల నేపథ్యంలో కూడా, దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యంలో కూడా ఎక్కువగా భూ సమస్యలు వచ్చాయి. అదేవిధంగా మరికొంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఏంది మీ సమస్య? మేము శంకర్పల్లి మండలం రామతో గ్రామం నుంచి వచ్చినామండి. అక్కడ మాకున్న భూములను మా పూర్వీకుల నుంచి వచ్చిన భూములను ఆక్రమించడానికి కొంతమంది రియల్ ఎస్టేట్ దందాదారులు రైల్వే ఉద్యోగుల ముసుగులో మా భూములను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు. సో దానికి నిరసనగా మేము ఇక్కడ వచ్చి మా ప్రజావాణి ద్వారా సీఎం గారికి అప్లికేషన్ పెట్టుకున్నాము. సో అది సమస్య అండి. ఎంత భూమి ఆక్రమించారు? మీ పట్టా ల్యాండా? ఎవరు ఆక్రమించారు? ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తారండి. ఇది మా తాతల నుంచి మా పూర్వీకుల నుంచి వచ్చిన పట్టా ల్యాండ్ మాకు ఇది. మేము ప్రతి ఏడు గత 56 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మాకు పంటలు పెడుతున్నాము, వ్యవసాయం చేసుకుంటున్నాము. అక్కడ మేము మాది మా హ్యాండ్ ఓవర్లో ఉంది, మా కబ్జాలో ఉంది. మాకు ఈ మధ్య కాలంలో ఇది కొంతమంది రైల్వే ఉద్యోగుల పేరిట వచ్చి ఇక్కడ లేఅవుట్ ఉంది, ప్లాట్లు ఉన్నాయి అని చెప్పి మా ల్యాండ్లోకి రావడం జరుగుతున్నది. సో మేము దాన్ని అడ్డుకుంటున్నామండి. సో దానికోసం పోయిన మంగళవారం కూడా ఇదే ప్రజావాణి వేదికగా అదే రైల్వే ఉద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మాకు అగెన్స్ట్గా మేమేదో వాళ్ళ జాగా కబ్జా చేసినామని చెప్పి మాకు అగెన్స్ట్గా ఇక ప్లెక్కాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. సో అది మాకు చాలా ఇబ్బంది కలిగించింది. సో దాన్ని మేము వ్యతిరేకంగా మేము ఈరోజు సీఎం గారికి అప్లికేషన్ పెట్టుకొని మా బాధను వినవించుకుంటున్నాం. ఎట్లా అంటే మీది ఎంత భూమి ఉంది, ప్లస్ వాళ్ళు ఎందుకు వస్తుంది ఈ విషయం మీద మీరు కానీ ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారా ఇంతవరకు? అందరికీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హైకోర్టులో కేసు నడుస్తుంది, చేవెళ్ళ కోర్టులో కేసు ఉంది. ఎంఆర్ ఆఫీస్కి అప్లికేషన్ పెట్టుకున్నాము, కలెక్టరేట్ దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నామండి. కానీ ఎవరు రాలేదా? ఎటువంటి న్యాయం జరగలేదు. ఇంతవరకు ఎంక్వైరీ కోసం ఎవరు రాలేదు. ఎంక్వైరీకి వచ్చినా మా దగ్గర రావట్లేదు. అది ఏం డిమాండ్ చేస్తున్నారు? మా భూములను కాపాడండి అని మేము సీఎం గారికి విన్నవించుకుంటున్నామండి. వీఆర్ రిక్వెస్టింగ్ సీఎం టు సేవ్ అవర్ ల్యాండ్స్. దరఖాస్తు ఇచ్చారు, లోపల న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందా? నమ్ముతున్నామండి, 100% నమ్ముతున్నాము. మాకు ఇవ్వగలరని సీఎం చెప్పుకున్నామని వచ్చినాం. మీ భూమి కూడా ఉందా అందులో? మాది అంతా ఒకటే సర్వే అండి. మేము ఒక సౌరం అండి, మొత్తము ఒక సౌరం ఒకటే కుటుంబం అంత మొత్తం 6 మంది ఉన్నాం. మొత్తము 6 మంది మొత్తం కుటుంబం మొత్తం 11 ఎకరాల భూమి ఉన్నది. మొత్తం అది 11 ఎకరాల భూమిలో మొత్తం ఈ రైల్వే ఎంప్లాయీలు మొత్తం రైల్వే దందాదారులు రియల్ దందాదారులు వచ్చి కబ్జా ఎన్నిక చూస్తూ ఉంటాను. ఇప్పుడు ఆ ల్యాండ్లో ఇప్పుడు ఏముంది? మీరే పంట చేసుకుంటే మేము మొక్కజొన్న పెట్టినాం. ఇంత ముందు తీసిన మొక్కజొన్న వేసి పెట్టి మొక్కజొన్న వేశారు. మీరే పట్టాలో ఉన్నారు, మీరే వ్యవసాయం సాగు చేస్తారు. అంతా మాయ చేస్తాం. మాలో కూడా రైల్వే ఉద్యోగులు ప్లాట్లను రాయించుకున్నారు వాళ్ళు. అందు గురించి మాకు రాయగలరని చెప్పుకుందామని వచ్చినాం. అట్లా ఓకే. ఇది ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే అన్నీ కూడా ల్యాండ్కి సంబంధించిన ఇష్యూలు ఏమైనా కనిపిస్తున్నా ఉన్నాయి. వాస్తవానికి ఈ గతంలో ప్రజావానికి కూడా పెద్ద ఎత్తున సమస్యలు చెప్పుకోవడానికి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే పరిస్థితి కనిపించింది. కానీ ఈ గత 6 రోజుల పాటు కూడా దరఖాస్తులు ఎప్పుడైతే స్వీకరించారో దానికి సంబంధించిన ఇష్యూస్ కాకుండా మిగతా ల్యాండ్కి సంబంధించిన ఇష్యూలు, భూ తగాదాలు, గొడవలకు సంబంధించిన ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి అనేసి కూడా ప్లకార్డు పెట్టుకుని వచ్చిన పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? బేగంపేట పాటిగడ్డ సార్. బేగంపేట పాటిగడ్డ సార్. మాది 3 ఎకరాల 10 గుంటలు భూమి మాది ఉండే సార్. ప్రభుత్వం 2 ఎకరాలు ఇండ్లు కట్టించారు మాకు. 1 ఎకరా 10 గుంటలు గుండాలు కబ్జా చేసుకోరు. మేము రాయి కొట్టి కొట్టేవాళ్ళం మొత్తం. కబ్జా చేసుకోరు, ఇల్లు కట్టుకోరు. మా భూమి మాకు కావాలని వచ్చినాం సార్. మీ భూమి వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఎవరు కబ్జా చేసుకున్నారు? అది ఎవరు గుండాలి ఏం పేరు అందరు పార్టీల్లో మిక్సే ఉన్నారు అందులో. ఏ సంవత్సరంలో? ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు దగ్గర మేము పుట్టి పెరిగింది. మేము మా అమ్మ నాన్న చిన్నప్పటి వాళ్ళు ఇది అయింది 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళు కట్టుకోరు, కట్టేసారు. వాళ్ళు సినిమా చాలా కూడా వచ్చారు. వచ్చి చూసి కదే పని అని వెళ్ళిపోయిండు. గత తర్వాత మన పని శురు అయిపోయింది. అధికారులు ఎవరు రాలేదా? అధికారులు వచ్చారు, సినిమా చాలా వచ్చాడు.
వచ్చిండు లోపల పోయినా బంద్ చేయరను బంద్ చేసిండు. మళ్ళీ గేట్ బయటికి వెళ్ళగానే మళ్ళీ వాళ్ళని సూరు చేసుకోరు. ఇంతవరకు అధికారులు ఎవరు రాలే. రేవంత్ రెడ్డి కొడంగాళ్ళు మా ఊరైనా మాకు న్యాయం చేస్తారని వచ్చినాము అంతే. దీని వెనకాల కేటీఆర్ కూడా ఉన్నాడు, మాజీ మంత్రి కేసీఆర్ కొడుకు అని కూడా మెన్షన్ చేసి ఉన్నారా? అందరు ఉన్నారు వాళ్ళు. ఎవరెవరు ఉన్నారు? కేటీఆర్ ఉన్నారు, సినిమా అన్నాలు చేసినాం అందరూ రాజకీయ నాయకులు అందరు ఉన్నారు. ఎంత భూమి? 3 ఎకరాల 10 గుంటలు, 2 ఎకరాలలో ఇల్లు కట్టుకున్నాం. మాకు ఇల్లు కట్టినాం మీరే కట్టుకున్నారు? మొత్తం గవర్నమెంట్ కట్టి ఇల్లు ఉన్నాయి. 1 ఎకరా 10 గుంటలు మరి రాయకొట్టి బతికేవాళ్ళం మేము. స్టోన్ అది కూడా కబ్జా చేసుకోరు. మాకు బతుకుదేరు ఏం లేదు. మా భూమి మాకు ఇస్తే మేము బతుకు. లోపలికి వెళ్ళారా? దరఖాస్తు చేసుకున్నారా? లోపలికి లోపలికి వెళ్ళిస్తారు వాళ్ళు. ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి వెళ్ళారు. చేయొచ్చు. ఏం చెప్పారు సమస్య? చెప్పి మా పెద్దవాళ్ళు చెప్పారు న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారు. మనం చేస్తా అనుకుంటున్నాం. మా ఊరు మంచి రేవంత్ రెడ్డి చేస్తాడని నమ్ముకుంటాను వచ్చాను నేను. మీరు కూడా దీనికోసం వచ్చారా? అంత ఒక్కటే మాకు ఇదే ఇప్పుడే మేము చెప్పింది అంతా. మాకు ఎంటది జాగం మాకు కావాలి. మాకు మేము ఎందుకంటే అప్పుడు పిల్లలం ఉంటుంది చిన్నగా. మా అమ్మమ్మ, మా తాత, మా అమ్మ, మా నాయన ఇక్కడ సంసారాలు, మా అత్త, మా మామ ఇక్కడ సంసారాలు చేసిండ్రు. మేము పుట్టినాము, మా పెళ్ళిళ్ళు అయినాయి, మా పిల్లలు పెళ్లి చేసినాము, ఇవన్నీ చేసినాము. అన్ని తినకులుగా శశాంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉండే ఆయన దగ్గరకు పోయినాము. 7 గంటలకు రమ్మంటే 7 గంటలకు, 9 గంటలకు రమ్మంటే 9 గంటలకు, ఏ టైంకి రమ్మంటే ఆ టైంకు, మధ్యాహ్నం రమ్మంటే మధ్యాహ్నం పోయినాం. నైట్ 12 గంటలకు రాండి కాలు వస్తాడు పోయినాం. మేము పోయినాక చేస్తాం. వాళ్ళు వచ్చిన టైంకు వీళ్ళు వచ్చి చేస్తామమ్మా మీకు ఎంత 100% ఎందుకు చేస్తాం, మీ జాగం మీకు ఉంటుంది చెప్పిండ్రు. సరే చేస్తాడు కదా సార్ అని నమ్మకం మేము పెట్టుకున్నాము. ఆయన బీజేపీలో పోయిండు, శశాంత్ రెడ్డి బీజేపీలో పోయిండు. ఇప్పుడు అక్కడ పోయినాక మేము ఎవరిని అడగాలి? కేటీఆర్ ఎవరు కేసీఆర్ మాకేం సాయం చేయలేడు. మా ఇల్లు అంతా మొత్తం ఇట్లా పర్లేడింది. ఆ గుండ్లు కొడుతుంటే చేస్తుంటే మేము ఇట్లా అన్నతో పడిపోనికే ఉంది. ఆ జాగా మాకు కావాలి. ఎన్ని సంవత్సరాల క్రితం ఆక్రమించారు? మేము మస్తు తిరిగినాం సార్. సంవత్సరాలు అంటే నేను లెక్క ఎడుకోలేను. ఇప్పుడు ఆ పేపర్ వాళ్ళు ఉన్నాయి కదా, అందులో మేము పోయి తిరుగుకుంటా దగ్గరికి వెళ్ళారా? అవి వెళ్ళినాము. ఇక్కడ మేము కేసీఆర్ దగ్గరికి వెళ్ళలేము. వెళ్ళకుండా మేము ఎక్కడ న్యాయం జరగలేదు. అన్యాయమే జరుగుతుంది కానీ న్యాయం జరగలేదు. ఇప్పుడు మా ఊరు సర్పంచ్ సీఎం, మా ఊరు కొడంగల్ రేవంత్ రెడ్డి మా ఊరు ఆయన కాబట్టి మాకు న్యాయం చేస్తాడా అని గ్యారెంటీ మీద మేము నమ్మకం మీద వచ్చినాం. జరుగుతుందని వచ్చినాం. చేయాలి సార్, నమస్కారం చేయాలి. కొడంగల్ సొంతం, ఈయనది నాది అంత ఈయనది అంతా కొడగాలి. మేము పెద్ద ముఖ్యం కాబట్టి న్యాయం చేయాలని కోరుతున్నామా. న్యాయం కావాలి, 100% చేయాలని మా కోరిక. పోయొచ్చినాక మెసేజ్ వస్తుంది, వచ్చినాక పోతాము. రాలేదనుకో కూడా పోతాము. పోయినాక అది ఏం ఆలోచన చేస్తారో ఆలోచన ప్రకారం మేము వెళ్తాము. ఆయన కొడంగల్ మనిషి కాబట్టి మాకు పేరు దీనన్నా మాకు న్యాయం చేస్తారని ఆశతో మాట్లాడినాము. ఇది ఆయన దగ్గరికి వెళ్ళాలి. కొడంగల్ దాకా ఆయన నోటి మాట్లాడింది అంట మాట అతని దగ్గర చెవులు వాడితే మాకు రావాలి, న్యాయం చేస్తే మాకు మేము సంతోషపడతాం. కొత్త ముందుకు వచ్చిండు కాబట్టి మాకు సంతోషం. ఇక రాకపోతే ఆయన కూడా మన నెక్స్ట్ ఇయర్ అయితే రాడు. కావాలి 100% కొత్తగా వచ్చిండు కాబట్టి కొత్తగా మాట్లాడింది కాబట్టి 100% రావాలి, చేయాలి అని మా కోరిక, నమ్మకం కావాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ఉన్నాయో ప్రధానంగా వాటి మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఎక్కువగా పెండింగ్ ఉన్న వాటిపైనే దృష్టి పెట్టి కూడా ఈ ప్రజావాణి సమస్యకు మాత్రం తీసుకువస్తున్నారు. సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రధానంగా మాత్రం ఈ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూలే, ల్యాండ్ తగాదాల విషయంలో ఎక్కువగా వస్తున్నారు. దాదాపు ఈ 10-15 సంవత్సరాల క్రితంలో ఉన్నటువంటి ఈ లావాదేవీలకు సంబంధించి కావచ్చు, ల్యాండ్ కబ్జాలకు గురైనటువంటి విషయాలు కావచ్చు, వీటన్నిటి మీద మాత్రం పెద్ద ఎత్తున ఇటు ప్రజావానికి మాత్రం వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.